గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని 16,71,000 రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై తనిఖీల సమయంలో అశోక్ లైలాండ్ గూడ్స్ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. 99 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన 213.28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ షాహిద్, రోహిత్ శర్మలను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. మొత్తం 10.66 లక్షల విలువైన గంజాయి, వాహనం, స్మార్ట్ ఫోన్ కలిపి 16.71 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇక మరో కేసులో బంగారు ఆభరణాల దొంగతనంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గండేపల్లి మండలం తాళూరు హనీ ధాబా వద్ద బస్సులోని బ్యాగ్ నుంచి 60 లక్షల రూపాయల విలువైన 624 గ్రాముల బంగారం చోరీకి గురైంది. విజయనగరానికి చెందిన నరసింహ, తేజ, మహీందర్ అనే ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఈ 2 కేసులను సక్సెస్ఫుల్ గా ఛేదించిన సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. తుళ్ళూరు హనీ ధాబా దగ్గర ఆగిన ఒక ట్రావెల్స్ బస్సులో ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్లో 66 లక్షల వరకు బంగారం ఉంది. వారు ఆ బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ ధాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది. దాన్ని కూడా జగ్గంపేట పోలీసు చాలా చాకచక్యంగా వివరించి ఫాలోఅప్ చేసి పూర్తిగా 624 గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాజ్ బంగారం రికవర్ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్లను బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని, అట్లానే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని, అట్లానే గడ్డేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిల్లంపూడి ఎస్ఐ సతీష్ని, అట్లానే వాళ్ళ ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు, యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు. వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి ఈ 2 కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రిహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. వర్త్ ఎంత సార్? 60 లక్షల వర్త్ బంగారం అండి, 624 గ్రాములు. కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఈగల్ ఐజీ సార్ డైరెక్షన్స్లో, అట్లానే ఆనరబుల్ డీజీపీ సార్ డైరెక్షన్స్లో ఇక్కడ ఉన్న లోకల్ ఈగల్ వాళ్ళ సపోర్ట్తో, వాళ్ళ ఇన్ఫర్మేషన్తో జగ్గంపేట పిఎస్ లిమిట్స్లో రాయవరం మండలం రంగవల్లి నగర్ ఎదురకుండా వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ గూడ్స్ వెహికల్ని జగ్గంపేట పోలీస్ అప్రిహెండ్ చేయడం జరిగింది. అందులో 213 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక స్మార్ట్ ఫోన్ కూడా సీజ్ చేశారు. ఈ గంజాయి వర్త్ 10,66,000 రూపాయలు ఉంటుంది. అట్లనే వెహికల్ వర్త్ 6 lakhs. దీంతో పాటు ఒక స్మార్ట్ ఫోన్ సీజ్ చేశారు. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏజెన్సీ ఏరియాలో గంజాయి ఖరీదు పర్చేస్ చేసి అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళే క్రమంలో వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. దీనిలో ఫర్దర్గా వీళ్ళకి ఎవరు అమ్మాయిలు, వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశాం. మిగతా 5 ముద్దాయిలు వి నో దేర్ నేమ్స్, వాళ్ళని అబ్స్కాండింగ్ చూపించి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్లో విజయవంతంగా 100 అత్యాధునిక రోబోటిక్ మోకాల మార్పిడి శస్త్రచికిత్సలు. 2 నెలల పాటు ఇవ్వనున్న స్పెషల్ ప్యాకేజీని కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న హాస్పిటల్ అధినేత డాక్టర్ ముత్త ఆదిత్య కృష్ణ. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణపై వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం. పబ్లిసిటీ తప్ప పనిచేయని ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమని ధ్వజమెత్తిన వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు.
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్. 16,72,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.